హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని మరొక సబ్జెక్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్లోని కమ్యూనికేషన్ టైప్స్ అండ్ బ్యారియర్స్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏందనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చివర్లో ఈ ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్కి ఏ బుక్స్ మీరు రెఫర్ చేయాలనేది కూడా నేను మెన్షన్ చేశాను, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అదేవిధంగా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్ సంబంధించిన 4 సబ్జెక్టులు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత మేనేజరియల్ ఎకనామిక్స్, తర్వాత కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్, అండ్ వన్ మోర్ సబ్జెక్ట్ ఈస్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే సబ్జెక్ట్లో అన్ని టాపిక్స్ పైన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు చేసి నేను నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వాటి యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా చూడండి. అయితే ఈ బిట్ బ్యాంక్ అనేది జనరల్ కామర్స్ జేఎల్డిఎల్తో పాటుగా గురుకుల కామర్స్ జేఎల్డిఎల్ వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెండింటికి ఒకే రకమైన సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 2 రకాలైన అభ్యర్థులకు ఈ బిట్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్, సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ వారు కూడా ఈ బిట్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. కాబట్టి నా వీడియోని చూడండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్ అనే సబ్జెక్టు ఇది కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు మనం. సో ఇందులో కేవలం 5 ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి తక్కువ సిలబస్తోని మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది ఇందులో. సో ఈరోజు వీడియోలో మనం కమ్యూనికేషన్ టైప్స్ అండ్ బ్యారియర్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదివరకే నా ఛానల్లో ఇంట్రడక్షన్ టు ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్, సెకండ్ వీడియో వచ్చేసి మోటివేషన్ అండ్ మొరాల్ అనే టాపిక్ పైన బిట్ బ్యాంక్ను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆ వీడియోలు కూడా చూడండి. ఈరోజు థర్డ్ టాపిక్ అయినటువంటి కమ్యూనికేషన్ టైప్స్ అండ్ బ్యారియర్స్ అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిట్స్ ఏందనేది చూద్దాం. మరి ఈ టాపిక్ నుండి మనకు ఎన్ని బిట్స్ రావచ్చు అని అంటే దాదాపు 3 నుంచి 4 బిట్స్ వరకు ఈ టాపిక్ నుండి కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంపార్టెంట్ బిట్స్ ఏందని మనం చూద్దాం. కమింగ్ టు ద నంబర్ 1, the word communication is derived from which of the following Latin word? A. communis, B. common, C. communis, D. communicare. So the correct answer is B. communis. So the word communication is derived from the Latin word of communis. The meaning of the communis is common. So common means, so ikkada communication means exchanging of ideas or thoughts ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అని అంటాం. సో ఇక్కడ ఈ వర్డ్ మాత్రం కమ్యూనికేషన్ అనే వర్డ్ మాత్రం కామన్, కమ్యూనిస్ అనే వర్డ్ నుండి వచ్చింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కామన్ అని అర్థం. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ త్రూ విచ్ 2 or more పర్సన్స్ కమ్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ అండర్స్టాండింగ్ ఎమాంగ్ దెమ్సెల్వ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ లీడర్షిప్, బి కమ్యూనికేషన్, సి మోటివేషన్, డి ఆర్గనైజేషన్. So the correct answer is B, communication. So what do you mean by communication here? Exchanging of ideas or thoughts or messages from one person to another person for the purpose of understanding is known as communication. So communication is a process that flows from one person to another person, so for various purposes. So that is called communication. So option B is the correct one. Next one, which of the following are the steps involved in the communication process? So ipude cheppinattu communication is a process that starts from one person that reaches to another person. During these 2 persons various steps are involved. So what are they? Number 1, sender. Yes, communication begins from sender. Message. So message is something that will carry from one person to another person. So message is the main important thing here. Next, encoding. So converting the message into symbols is called as encoding, and we need a channel, and then next that will be decoded and that will be received by receiver, that will reach to the receiver. Kabatti sender, message, encoding, channel, receiver. ఈ ఛానల్ తర్వాత డికోడింగ్ కూడా ఉంటుంది, రిసీవర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 5 స్టెప్స్ కూడా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్.
Next one, which of the following are the functions of communication? A. Information function, B. Instructive function, C. Integrative function, D. All of the above. Yes, it is information, instructive and integrative. These are the three important functions of communication. Kabatti option D, all of the above is the correct one. Next one, which of the following is not one of the merits of oral communication? Actually we can divide the communication into broadly two types. One is oral communication, second one is written communication. So which of the following is not one of the merits of oral communication? అంటే oral communication సంబంధించిన మెరిట్స్ కాంది ఏదని అడుగుతున్నాడు. A. effective, B. instant feedback, C. time consuming, D. easy communication. So ఇక్కడ effective is also one of the merits of oral communication, instant feedback is also one of the merits, time consuming is not, and easy communication is also one of the merits. మరి మెరిట్స్ కాంది ఏదంటే సి టైమ్ కన్జ్యూమింగ్. ఇది టైమ్ కన్జ్యూమింగ్ కాదు, క్విక్ కమ్యూనికేట్ చేయవచ్చు. కాబట్టి సి టైమ్ కన్జ్యూమింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Next one, which of the following communication is useful when the subject matter is complex? A. Oral communication, B. Written communication, C. Both A and B, D. None of the above. So the correct answer is oral communication. ఎందుకంటే written communication ఏదైనా కాంప్లెక్సిటీ ఉందనుకోండి, we cannot understand by reading. If somebody is there to explain about that communication, then we can understand very well. కాబట్టి ఈ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ కానీ డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉంది ఏంటంటే ఓరల్ కమ్యూనికేషన్ అంటాం. ఇన్ ఓరల్ కమ్యూనికేషన్ వీ కెన్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఇన్ ఎ బెటర్ వే. కాబట్టి ఆప్షన్ ఏ ఓరల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లెటర్స్, బి సర్క్యులర్స్, సి మాన్యువల్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మన అందరికి తెలుసు ద కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్, సర్క్యులర్స్, మాన్యువల్స్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పిక్చర్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికేషన్ డాష్ కమ్యూనికేషన్. ఏ వర్బల్, బి పిక్టోరియల్, సి నాన్ వర్బల్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ పిక్చర్స్, గ్రాఫ్స్, డయాగ్రామెటికల్గా ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిక్టోరియల్ కమ్యూనికేషన్. సమ్ టైమ్స్ ఇక్కడ దీన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని కూడా అంటాం. వర్బల్ మీన్స్ ఓరల్ అని కూడా చెప్పచ్చు. సో అంటే ఓరల్గా ఇన్ ఎ లాంగ్వేజ్. కానీ ఇలా డయాగ్రమేట్స్ కానీ గ్రాఫ్స్ కానీ పిక్చర్స్ కానీ ఇది నాన్ వర్బల్ అంటాం. నాన్ వర్బల్లో ఈ పిక్చర్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో చెప్పేదాన్ని మనం పిక్టోరియల్ కమ్యూనికేషన్ అంటాం. సో బి, ఆప్షన్ బి పిక్టోరియల్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ వర్బల్ కూడా. మరి అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నాన్ వర్బల్లో కూడా పిక్టోరియల్ అనేది ఒక టైప్గా మనం చెప్పవచ్చు. కాబట్టి పర్టికులర్గా ఆప్షన్ బి పిక్టోరియల్ కమ్యూనికేషన్ అనవచ్చు. మరి ఇంకా బ్రాడ్గా అడిగినప్పుడు పిక్టోరియల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అలా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నైన్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్? మనకు టూ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఆర్ దేర్. నెంబర్ వన్ ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్, నెంబర్ టూ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్. సో మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్? ఏ సింగిల్ చైన్, B wheel, C gossips, D free flow. So the correct answer is gossips. Actually single chain, wheel network, free flow network ఈ మూడు కూడా మనకు ఫార్మల్ కమ్యూనికేషన్కి యూజ్ చేసే ఛానల్స్, కమ్యూనికేషన్ ఛానల్స్గా మనం చెప్తాం. సో ఇక్కడ గాసిప్స్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది నెట్వర్క్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్లో ఇది ఒకటి, గాసిప్స్ అనేది కూడా ఒకటి. Next one, the communication found in bureaucratic organization is A wheel communication, B inverted V, C circular, D single chain. So bureaucratic organization లో యూజ్ చేసే కమ్యూనికేషన్ ఏంటంటే D single chain. So single chain means in single chain the communication flows from top level to bottom level, right? Top level to bottom level. And again upward communication goes from lower level to higher level officers. So this is called single chain.
సో దెర్ ఆర్ నో అదర్ నెట్వర్క్స్, అంటే ఒకటి ఆఫీసర్ ద్వారా పై స్థాయి నుండి వివిధ దశల ద్వారా కింది స్థాయికి వస్తుంది, మళ్ళీ క్రింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళిపోతుంది. దీన్ని సింగిల్ చైన్ అని పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది సింగిల్ చైన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇన్ఫార్మల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ గ్రేప్ వైన్, బి గాసిప్స్, సి probability, D cluster. So it is also most important question. The informal channel of communication or informal communication channel is also called as grapevine communication. ఈ క్వశ్చన్ చాలా సందర్భాల్లో వచ్చింది గతంలో కూడా. సో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ మనం గ్రేప్వైన్ కమ్యూనికేషన్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ గ్రేప్వైన్ నెట్వర్క్స్. సో గ్రేప్వైన్ నెట్వర్క్స్ అనేది ఇన్ఫార్మల్ నెట్వర్క్స్గా చెప్పవచ్చు, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏమంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ గ్రేప్వైన్ నెట్వర్క్స్. ఏ సింగిల్ స్టాండ్, బి ఫ్రీ ఫ్లో, సి గాసిప్, డి క్లస్టర్. ఇక్కడ సింగిల్ స్టాండ్ అండ్ గాసిప్, క్లస్టర్ ఈ మూడు కూడా టైప్స్ ఆఫ్ గ్రేప్వైన్ నెట్వర్క్స్, అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. మరి కాంది ఏంటంటే ఫ్రీ ఫ్లో అనేది ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఫ్రీ ఫ్లో అనేది వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఫార్మల్ కమ్యూనికేషన్స్. కాబట్టి ఇక్కడ కాంతి ఏంటంటే బి ఫ్రీ ఫ్లో. నెక్స్ట్ వన్, గ్రేప్వైన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కమ్యూనికేటెడ్ వితౌట్ ఎనీ స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్ బీయింగ్ ప్రెజెంట్ ఈజ్ నోన్ యాజ్, అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్తోని ఏదైతే కమ్యూనికేట్ అవుతుందో ఇన్ఫర్మేషన్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గాసిప్, బి probability, సి రూమర్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి రూమర్. మనం రూమర్ అంటాం, ఆ రూమర్కి ఎటువంటి బేస్ ఉండదు, ఎవరో ఒకరు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ, ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో రూమర్స్ అనేది చాలా స్ప్రెడ్ చేస్తుంటారు, దానికి ఎవిడెన్స్ ఉండదు, బేస్ కూడా ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూమర్. నెక్స్ట్ వన్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ ఏ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ జాబ్, బి డైరెక్షన్స్ అబౌట్ జాబ్, సి ఆర్గనైజేషన్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డౌన్వర్డ్ కమ్యూనికేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి, ఏబిసిలో ఉన్న అన్ని అంశాలు కూడా డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అప్వర్డ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సబార్డినేట్స్ వర్క్ పర్ఫార్మెన్స్, బి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు వర్క్, సి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆఫ్ సబార్డినేట్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మరి అప్వర్డ్ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ వర్క్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కానీ, వర్కర్స్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్ కానీ, వీటికి సంబంధించి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అప్వర్డ్ కమ్యూనికేషన్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏ సెమాంటిక్ బ్యారియర్స్, బి ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ బ్యారియర్స్, సి పర్సనల్ బ్యారియర్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్, సెమాంటిక్, ఎమోషనల్ ఆర్ సైకలాజికల్, పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అని కూడా వన్ మోర్ టైప్ ఉంటుంది. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్ విచ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ డూ మేనేజర్స్ స్పెండ్ మ్యాక్సిమం టైమ్? ఏ రిటర్న్ కమ్యూనికేషన్, బి ఓరల్ కమ్యూనికేషన్, సి పిక్టోరియల్ కమ్యూనికేషన్, డి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మేనేజర్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆన్ రిటర్న్ కమ్యూనికేషన్ ఓన్లీ. ప్రతిది కూడా రిటర్న్గానే పంపించడం జరుగుతుంది, ఎందుకంటే దానికి ఫ్యూచర్ రెఫరెన్స్ ఉంటుంది కాబట్టి దే విల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ రిటర్న్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది రిలేషన్షిప్ డస్ అప్వర్డ్ కమ్యూనికేషన్ ట్రావెల్? ఏ పీర్ టు పీర్, బి సబార్డినేట్ టు సుపీరియర్, సి సుపీరియర్ టు సబార్డినేట్, డి మేనేజర్ టు వర్కర్. సో అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే సబార్డినేట్ టు సుపీరియర్, అంటే క్రింది స్థాయి నుండి టాప్ లెవెల్ స్థాయికి ఈ అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ డస్ ప్రీమాచ్యూర్ ఎవాల్యుయేషన్ ఫాల్? సో ఏ పర్సనల్ బ్యారియర్స్, బి సెమాంటిక్ బ్యారియర్స్, సి సైకలాజికల్ బ్యారియర్స్, డి ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. So premature is related to psychological barrier. Kabatti correct answer for this question is psychological barriers. Next one, which of the following are the elements of effective communication system? A clarity, B adequacy, C integrity, D all of the above. Yes, clarity, adequacy, integrity. These are the
effective elements or elements of effective communication system. So therefore option D is the correct one. Next one, the most decentralized type of formal communication network is A. chain network, B. all channel network, C. star network, D. circle network. So the correct answer is all channel network. So ikkada one more point I would like to tell you is all channel network is also known as free flow network. ఈ ఫ్రీ ఫ్లో నెట్వర్క్ని మనం డైమండ్ నెట్వర్క్ అని కూడా పిలుస్తాము. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, హూ డిస్క్రైబ్స్ కమ్యూనికేషన్ యాజ్ ది బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. అంటే ఒక వ్యవస్థ యొక్క పరిపాలనకు ఈ కమ్యూనికేషన్ అనేది అంటే బ్లడ్ ప్రవాహం, అంటే రక్త ప్రవాహం లాంటిది. అంటే వితౌట్ బ్లడ్ సర్క్యులేషన్ ఏ హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్. ఇన్ ద సిమిలర్ వే వితౌట్ కమ్యూనికేషన్ ద హయ్యర్ లెవెల్ ఆర్ ఎనీబడి కెనాట్ అడ్మినిస్ట్రేట్ ఎనీ ఆర్గనైజేషన్. కాబట్టి ఇది ఒక బ్లడ్ స్ట్రీమ్ వంటిదని ఎవరు డిస్క్రైబ్ చేశారంటే ఆప్షన్ ఏ మిల్లెట్, బి వెబర్, సి సైమన్, డి బెర్నార్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మిల్లెట్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ బ్యారియర్స్ అరైజ్ ఫ్రమ్ సింబల్స్, బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అన్క్లారిఫైడ్ అజంప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ A. emotional barriers, B. semantic barriers, C. organizational barriers, D. personal barriers. So the correct answer is semantic barriers. ఈ సెమాంటిక్ బ్యారియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద కమ్యూనికేషన్ బ్యారియర్స్ డ్యూ టు టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెమాంటిక్ బ్యారియర్స్. కాబట్టి సింబల్స్ కానీ క్లారిటీ లేకపోవడం వల్ల కానీ డిస్టర్బ్ అయ్యే వాటిని అన్ని కూడా సెమాంటిక్ బ్యారియర్స్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, ద కమ్యూనికేషన్ విచ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఎ మేనేజర్ అండ్ ద మెంబర్ ఆఫ్ అదర్ వర్క్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ యాజ్. అంటే ఈ కంపెనీలో ఉన్న మేనేజర్కి ఇంకో వర్క్ గ్రూప్కి సంబంధించి ఫ్లో అయ్యే కమ్యూనికేషన్ మనం ఏమంటాం? ఏ. లాటరల్ కమ్యూనికేషన్, బి. అప్వర్డ్ కమ్యూనికేషన్, సి. డయాగ్నల్ కమ్యూనికేషన్, డి. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ద కరెక్ట్ వన్ ఈజ్ సి. డయాగ్నల్ కమ్యూనికేషన్. అంటే ఒక సంస్థలో ఉన్న మేనేజర్కి మరొక వర్కింగ్ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్కి మధ్య కమ్యూనికేషన్ మనం డయాగ్నల్, అంటే క్రాస్ అంటాం ఇలా. సో డయాగ్నల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో మన కంపెనీలోని మేనేజర్కి ఇంకొక వర్కింగ్ గ్రూప్లోని మెంబర్కి కమ్యూనికేషన్ చేసినట్లయితే దాన్ని డయాగ్నల్ కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్ వన్, లాటరల్ కమ్యూనికేషన్ ఫ్లోస్ బిట్వీన్. లాటరల్ కమ్యూనికేషన్ ఇంకో రకం ఏమంటామంటే హారిజంటల్ కమ్యూనికేషన్ అంటాం. మరి హారిజంటల్ కమ్యూనికేషన్ ఎలా నడుస్తుంది అనేది చూద్దాం. ఏ. సబార్డినేట్స్ అండ్ మేనేజర్, ఇట్ ఫ్లోస్ బిట్వీన్ మేనేజర్స్ అండ్ సబార్డినేట్స్. సి. పీర్స్, డి. మేనేజర్స్ అండ్ అవుట్సైడర్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. పీయర్స్. సో లాటరల్ కమ్యూనికేషన్ ఫ్లోస్ బిట్వీన్ పీర్ గ్రూప్. పీర్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూలో కలెక్టర్ టు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ టు అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ టు ఆర్డీఎల్. అంటే పీర్ గ్రూప్ మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ ఫ్లో అవుతుందో దాన్ని మనం లాటరల్ కమ్యూనికేషన్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హారిజంటల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, 26th question. Which of the following communication networks is known as diamond network? A. single chain, B. wheel network, C. circular network, D. free flow network. So the correct answer is D. free flow network. సో డైమండ్ నెట్వర్క్ని మనం ఫ్రీ ఫ్లో నెట్వర్క్ అంటాం. ఎందుకు అంటాం అనేది ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను. ఇలా డైమండ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో డైమండ్ నెట్వర్క్లో ఇక్కడ ఏ వ్యక్తి నుంచైనా ఏ వ్యక్తికైనా మనం కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన దీన్ని డైమండ్ నెట్వర్క్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఫ్రీ ఫ్లో ఉంటుంది డైమండ్ నెట్వర్క్లో. సో ఈ ఫ్రీ ఫ్లో నెట్వర్క్ని ఇంకొక పేరు ఏంటంటే డైమండ్ నెట్వర్క్ అని మనం పిలుస్తారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ an individual is allowed to communicate with his immediate superior and his superior. అంటే ఇద్దరితో కమ్యూనికేట్ చేయడానికి ఇమ్మీడియట్ సుపీరియర్తో చేయొచ్చు, సుపీరియర్ యొక్క సుపీరియర్ కూడా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏంటంటే చూద్దాం. ఏ. ఇన్వర్టెడ్ వి నెట్వర్క్, బి. ఫ్రీ ఫ్లో నెట్వర్క్, సి. సర్క్యులర్ నెట్వర్క్, డి. వీల్ నెట్వర్క్.
సో లెట్ us లుక్ ఎట్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్వర్టెడ్ వి నెట్వర్క్. సో ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం మనం. సో ఇన్వర్టెడ్ వి అంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ వి. సో ఇక్కడ వన్ సబార్డినేట్ కెన్ కమ్యూనికేట్ విత్ ఇమ్మీడియట్ సూపర్వైజర్ ఆర్ ఇమ్మీడియట్ సుపీరియర్. హీ కెన్ ఆల్సో కమ్యూనికేట్ విత్ హిజ్ సుపీరియర్, అంటే మన సుపీరియర్ యొక్క సుపీరియర్తో కూడా డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కమ్యూనికేషన్ మనం ఇన్వర్టెడ్ వి నెట్వర్క్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ ఇన్వర్టెడ్ వి. సో రివర్స్ వి లాగా మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ వి నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్? ఆప్షన్స్ ఏ సింగిల్ స్టాండ్, బి సర్క్యులర్ నెట్వర్క్, సి క్లస్టర్, డి గాసిప్స్. అంటే ఇక్కడ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్ కాంది ఏదని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ బి సర్క్యులర్ నెట్వర్క్. సింగిల్ స్టాండ్ కానీ క్లస్టర్ కానీ గాసిప్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ లేదా నెట్వర్క్స్ అని అంటాం. ఇక నెక్స్ట్ వన్, మెసేజ్ ట్రావెల్స్ స్లో ఇన్ ఏ ఫార్మల్ కమ్యూనికేషన్, బి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబవ్. మరి ఏ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఈ మెసేజ్ అనేది చాలా స్లోగా ట్రావెల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఫార్మల్ కమ్యూనికేషన్. సో ఫార్మల్ కమ్యూనికేషన్లో ఇక స్టెప్ బై స్టెప్ అంటే చైన్ లాగా వస్తుంది కాబట్టి ఇట్ ట్రావెల్స్ వెరీ స్లో. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ఇన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద నెట్వర్క్ ఇన్ విచ్ ఇండివిజువల్ కమ్యూనికేట్స్ విత్ ఓన్లీ దోస్ ఇండివిజువల్స్ whom he trusts is called as A single stand, B probability, C cluster network, D gossips. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి క్లస్టర్ నెట్వర్క్. అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో ఒక వ్యక్తి ఏ వ్యక్తినైతే నమ్ముతాడో అటువంటి వ్యక్తికి మాత్రమే కమ్యూనికేషన్ చేరవేసినట్లయితే దాన్ని క్లస్టర్ నెట్వర్క్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మన కమ్యూనికేషన్ టైప్స్ అండ్ బ్యారియర్స్ నుండి మనకు ఛాన్స్ అంటే అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ వాచింగ్ మై వీడియో. ఇక ఈ బిట్స్ అనేటివి నేను 2 బుక్స్ రెఫర్ చేయడం ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. వన్ ఈజ్ ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్ బై కే అశ్వతాప. సెకండ్ వన్ ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్ బై శశికే గుప్తా అండ్ రోజీ జోషి. ఇంకో థర్డ్ బుక్ కూడా నేను చెప్పగలను, మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఎల్ఎం ప్రసాద్ అనే బుక్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇది కూడా మంచి బుక్ అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఎల్ఎం ప్రసాద్. అందులో లీడర్షిప్ కానీ కమ్యూనికేషన్ కానీ మోటివేషన్ థియరీస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ బుక్స్ రెఫర్ చేయడం ద్వారా నేను ఈ బిట్ బ్యాంక్ తయారు చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.